మీరు ఎప్పుడైనా పూణే వెళ్ళారా? అక్కడ శనివార్ వాడ అనే కోట ఉంది. పగలు చూస్తే చాలా అందంగా రాజసంగా కనిపిస్తుంది. కానీ సూర్యుడి అస్తమించి చీకటి పడితే ఆ కోట లోపలికి వెళ్ళడానికి సామాన్యులు కాదు కదా, ధైర్యవంతులు కూడా గజగజ వణుకుతారు. పౌర్ణమి రాత్రులలో ఆ కోట నుండి ఒక చిన్న పిల్లోడి అరుపులు వినిపిస్తాయట. కాక నన్ను కాపాడు అని ఆ బాలుడు ఎందుకు అరుస్తున్నాడు? ఆ కాక ఎవరు? 13 ఏళ్ల ఒక పసివాడిని ఆ కోటలో ఎవరు చంపారు? ఈరోజు మనం భారతదేశంలోని మోస్ట్ హంటెడ్ ప్లేస్ గా పేరుగాంచిన శనివార్ వాడ అనే కోటలో దాగి ఉన్న ఆ రక్త చరిత్రను తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఫ్యాక్టరీ తెలుగు. ఈ కథ 1732లో మొదలైంది. బాజీరావ్ పిష్వా ఈ కోటను నిర్మించారు. అప్పట్లో ఇది మరాఠా సామ్రాజ్యానికి గుండెకాయ వంటిది. 625 మంది సైనికులు నిరంతరం కాపలా ఉండేవారు. 6 అంతస్తుల భవనం, 7 భారీ ద్వారాలు. ఆ కోట వైభవం మాటల్లో చెప్పలేం. కానీ కాలం గడిచే కొద్దీ పిష్వాల వంశంలో అధికార దాహం మొదలైంది. బాజీరావ్ మరణం తర్వాత పిష్వా పదవి కోసం ఇంట్లో వారి శత్రువులయ్యారు. అదే ఈ కోట నాశనానికి పునాది వేసింది. కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. 1772లో కేవలం 17 ఏళ్ల వయసు ఉన్న నారాయణరావు పిష్వాగా పదవి చేపట్టాడు. నారాయణరావు చాలా మంచివాడు. కానీ ఆయన చిన్న నాన్న రఘునాథరావుకు ఆ పదవి మీద కన్ను పడింది. రఘునాథరావు భార్య ఆనందీబాయి చాలా తెలివైనది మరియు క్రూరమైనది. నారాయణరావును ఎలాగైనా చంపేసి తన భర్తను పిష్వా చేయాలని ఆమె ఒక ప్లాన్ వేసింది. హంతకులకు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఒకే ఒక పదం మార్చడం వల్ల ఒక నిండు ప్రాణం బలయింది. 1773 ఆగస్టు 30వ తేదీన వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. నారాయణరావు తన గదిలో నిద్రిస్తున్నాడు. ఆనందీబాయి పంపిన హంతకులు కోటలోకి ప్రవేశించారు. ప్రాణాపాయం ఉందని తెలుసుకున్న నారాయణరావు తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన చిన్ననాన్న రఘునాథరావు గది వైపు పరిగెత్తాడు. పరిగెత్తు మరాఠీలో కాక నన్ను కాపాడు అని గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. కానీ హంతకులు రఘునాథరావు కళ్ళ ముందే నారాయణరావును పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. ఆ పిల్లోడి రక్తం కోటంతా నిండిపోయింది. ఆ చావు ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి హంతకులు కూడా వణికిపోయారంట. నారాయణరావు హత్య తర్వాత కోటలో అన్ని అశుభాలే జరిగాయి. 1828లో శనివార్ వాడలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. 7 రోజుల పాటు కోట తగలబడిపోయింది. 6 అంతస్తుల భవనం నేలమట్టమైపోయింది. చిత్రం ఏమిటంటే ఆ మంటలు ఎలా అంటుకున్నాయో ఎవరికీ తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే అన్యాయంగా చనిపోయిన నారాయణరావు ఆత్మ శాంతించాక ఆ కోటను తగలబెట్టేసిందని నమ్మారు. అప్పటి నుండి ఆ కోట ఒక స్థిలావస్థకు చేరుకుంది. ఈ రోజుల్లో కూడా పౌర్ణమి రాత్రులలో శనివార్ వాడ దగ్గరకు వెళ్లే సైనికులు, పర్యాటకులు ఒక విషయాన్ని చెబుతుంటారు. కోట లోపల నుండి ఒక పిల్లోడు ఏడుస్తున్న శబ్దం, కాక నన్ను కాపాడు అనే పిలుపులు స్పష్టంగా వినిపిస్తాయట. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు కూడా అక్కడ వింతైన శబ్దాలు రికార్డ్ చేశారు. ఒక సామ్రాజ్యాన్ని ఏలిన కోట నేడు దయ్యాల కోటగా ఎందుకు మారింది? అధికారం దాహం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంది? ఈ కథ మనకు నేర్పే పాఠం ఒకటే: స్వార్థం మనిషిని రాక్షసుడిని చేస్తుంది. మీరు ఎప్పుడైనా శనివారం వాడకు వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.